మహాగణుడును మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ప్రియులారా, దేవుడు యోధా యెరూషలేము ప్రజలతో మాట్లాడుతున్న మాటలివి. వారు క్షేమస్థితిలో సౌఖ్యంగా ఉన్నప్పుడే తనకు లోబడి తన మార్గముల్లో నడుస్తూ తనను అనుసరించుటకు అవసరమైన మాటలు వారితో అనేకమైన మారులు మాట్లాడుతూ వచ్చాడు. కానీ వారు దేవునికి లోబడకపోవుటను బట్టి బబులోను చెరను అనుభవించబోచున్నారని ముందుగానే తన సేవకుడైన ఇర్మియా ద్వారా మాట్లాడటం మనం ఈ గ్రంథంలో చూడగలం. నేటి దినముల్లో మనము కూడా మన పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారకముందే, మనకున్న సౌఖ్యమును కోల్పోకముందే, మనకున్న బలము ఆరోగ్యం పోకముందే, మనము వేదనకరమైన శిక్షాకరమైన భవిష్యత్తును పొందుకోకముందే ఉన్న పాటున అనగా మన క్షేమము మన చెంత ఉండగానే ఆయనకు పరిపూర్ణంగా లోబడి ఆయన వైపుకు తిరుగుదాం. ఒకవేళ యోధా వారి వలె లోబడక తిరుగుబాటు చేస్తే వారు బబులోను చెరను అనుభవించినట్లుగా మనము వేదనకరమైన పాతాళపు శిక్షను భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది. కనుక అటువంటి పరిస్థితులు మనకు రాకముందే ఉన్న పాటున దేవుని వైపు తిరుగుదాం. యేసయ్యను సురక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో మన పాపాలు శుద్ధి చేసుకుందాం. ఆయన కొరకు కనిపెట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన మా రక్షక, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల వేళ మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుతున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, ప్రతి ఒక్కరిని దర్శించండి. నమ్మకస్తులుగా వారి వారి రంగాల్లో వారిని స్థిరపరచండి. ఎవరు ఏ రకమైన ఆశ కలిగి మీ కొరకు కనిపెట్టుకుంటున్నారో అట్టి ఆశలు మీరు తెచ్చండి నాయన. మీ నామ మహిమార్థమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. కృపచూపమని అడుగుతున్నా. మీ సన్నిధిని ఈ రోజంతా తోడుగా ఉంచి మీ మార్గంలో నడిపింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.